హే కావ్య, నువ్వేంటి ఇక్కడ? కార్తీక్ 4 years అవుతుంది మనం కలిసి. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. హ్మ్, సరే కానీ 4 years తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ కలవడం ఎలా ఉంది? సరే కానీ నువ్వేంటి ఇక్కడ? ప్రాజెక్ట్ పని మీద ఈ ఆఫీస్కి వచ్చాను. మళ్ళీ నైట్ బెంగళూరుకి వెళ్ళిపోవాలి. చాలా హ్యాపీగా ఉంది నిన్ను మళ్ళీ కలవడం. అండ్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ లైక్ ఆల్వేస్. థ్యాంక్ యూ. నువ్వు అప్పట్లాగే ఉన్నావు. ఏంటి ముందు కంటే ఇప్పుడు చాలా ఫిట్గా కనిపిస్తున్నావు. జిమ్కి వెళ్తున్నావా? కాఫీ? నువ్వు ఫ్రీగా ఉంటేనే. అలాగే హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తా. ఇప్పుడు నీకు ఆఫీస్ లేదా? నోనో, నేను మేనేజ్ చేసుకుంటా. ఆర్ యూ ష్యూర్? నీకెప్పుడైనా నీ పనే ఫస్ట్ ప్రయారిటీ కదా. ఇప్పుడు కూడా నా గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఎగతాళి చేస్తున్నావా? యు నో వాట్, వీ షుడ్ నాట్ డూ దిస్. బాయ్. కావ్య, 4 years తర్వాత కలుసుకున్నాం. అండ్ యు నో ఐఎమ్ ఫీలింగ్ లైక్ హెవెన్ టుడే. ఇంకా మారవా? వెళ్దామా? పెళ్లి చేసుకున్నావా? హా, 2 years అయింది. హ్యాపీగా ఉన్నావా? హా, గౌతమ్ చాలా మంచివాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావా? లేదు, నీలాంటి అమ్మాయి నాకు దొరకలేదు. కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆర్ యూ హ్యాపీ? నో, తను ఎప్పుడు నీలా తిట్టదు కదా. మంచిదే కదా. హా, కానీ అలా ఉంటే మా నాన్న ఫీల్ రాదు కదా. ఎనీవేస్, పద వెళ్దాం, ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి. కమ్ లెట్స్ గో. చలో. బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఇట్స్ సో బ్యూటిఫుల్ లైక్ యూ. నేను ఎప్పుడు ఒక మాట అడగాలని అనుకునేవాడిని. ఏంటి? నీతో అప్పుడే పెళ్లి కొప్పుకుని ఉంటే మనం ఇప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళమా? ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాం కదా. యు నో వాట్ ఐ మీన్. మన తలరాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నా జీవితంలో గౌతమ్ రావాలని రాసింది. మరి నీ జీవితంలో? అను, తన పేరు. అందంగా ఉంటుందా? హా, కానీ నీ అంత అందంగా అయితే కాదు.
తన ముందు ఇలాగే చెప్పి చూడు. 100 years. 1 minute. హలో, ఆఫీస్లో మీటింగ్, కొంచెం లేట్ అవుతుంది. ఓకే, బాయ్. అబద్ధం చెప్పావా? కానీ నీతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఓ రియల్లీ? నాకు చాలా బాగా గుర్తుంది. ఒకసారి నీకు కాల్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ అని చెప్పావు, బట్ నువ్వు ఎక్స్ట్రా క్లాసెస్కి వెళ్ళనే లేదు. నీ మనసులోంచి నా జ్ఞాపకాలన్నీ ఎప్పుడూ తీసేసావనుకున్నా. కొన్ని మిగిలిపోయాయి. నీకు తెలుసా, మన జ్ఞాపకాల్లో నా ఫేవరెట్ ఒకటి ఉంది. ఐ వానా లివ్ ఇట్ అగైన్. నో వే. నాకు తెలుసు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో. మరి చేద్దాం పదా. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. పద, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తా. వద్దు, నేను వెళ్తాను. ఐ విష్ కావ్య కార్తిక్ మళ్ళీ కలిస్తే బాగుండు. అన్ని కథలు హ్యాపీగా ఎండ్ అవ్వవు, కానీ నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. బీ హ్యాపీ. యూ టూ. బాయ్. బాయ్. Some love stories don't have an end, so they go on forever.